సో బార్బరీకుడికి ఇంత పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు చరిత్రలో ఉన్నారు అంటే ఆయనకున్న త్రిబాణాస్త్రం. ఈ రోజు గుర్తున్నారు, లేకపోతే చాలా మంది కొన్ని వందల మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఎవరి పేర్లు కూడా చాలా మంది తెలియదు. సో అంటే మన ఉదయ్ భాను గారిని ఈ రోల్ కే తీసుకోవాలి అని చెప్పేసి ఎలా అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు? ఉదయ్ భాను గారు నాకు ఒక రాజసం ఉన్న ఒక మహారాణిలా కనబడతారు నాకు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీదేవి గారి తర్వాత శ్రీదేవి అనుకోవాలి. సో ఈ పద్మక్క రోల్ ఎట్లా ఉంటది? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, పవర్ఫుల్, ఎంత రౌడీకైనా భయపడదు, విమెన్ కి చాలా కనెక్ట్ అవుతుంది. విమెన్ షుడ్ బి లైక్ దట్. అట్లా ఏమన్నా ఉంటే వేసి పడేయాలంతే, అంతే, తగ్గేదేలా. ఒక అత్తకు భయపడుతూ, ఓకే, అత్త ముందు ఒక కింగ్ లా తిరగాలి, అత్త కూతురు చేసుకోవాలి, ఒక ఆమె డాన్ ని ఏలాలి అనే టైప్ లో ఉంటది క్యారెక్టర్. వాకిలి పద్మ అంటే ఆ సిటీ వణికిపోతూ ఉంటది. సో ఇస్కి తడి అయితే ఒక రేంజ్ లో ఉంది, అసలు మామూలుగా లేదు. దానికంటే చాలా ఒక వరదగా వస్తుంది, తుఫాన్ అయిపోయింది. ఈ సాంగ్ ఎవరు డాన్స్ చేస్తారో వాళ్ళే డాన్ అయిపోతారు అనమాట. బార్బరిక్ సినిమాకి సంబంధించి మస్తు ముచ్చట్లు మాట్లాడదాం. అండ్ మూవీ టీమ్ అయితే ప్రెసెంట్ మనతో ఉన్నారు అని చెప్పేసి అన్నా కదా. డైరెక్టర్ గారు హలో అండి, నమస్తే, వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం. హాయ్ పటాస్ పిల్ల గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ రెడ్ ఎఫ్ఎం యాక్చువల్లీ. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి. బార్బరిక్ ఈ మూవీ టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది, త్రిబాణధారి బార్బరిక్. అసలు ఎలా టైటిల్ ఎలా అనుకున్నారు? భీముడి కొడుకు ఘటోత్కచుడు, ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడు. సో బార్బరీకుడికి ఇంత పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు చరిత్రలో ఉన్నారు అంటే ఆయనకున్న త్రిబాణాస్త్రం. ఆ త్రిబాణాస్త్రం వలన ఈ రోజు గుర్తున్నారు, లేకపోతే చాలా మంది కొన్ని వందల మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఎవరి పేర్లు కూడా చాలా మందికి తెలియదు. సో ఇతనికి త్రిబాణం అనే అస్త్రం ఉంది. కృష్ణుడితో ఒక చిన్న మ్యాజికల్ స్టోరీ ఉంటది. దానివల్ల ఇంకోటి కురుక్షేత్ర యుద్ధం ఓన్లీ తలకాయ మాత్రమే కొండపై పెడితే ఒక సీసీ కెమెరా లాగా మొత్తం చూసి దాని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు ఆ బార్బరీకుడు. అందు గురించే బార్బరీకుడికి ప్రత్యేకత. ఈ సినిమాకి ఏంటి కనెక్షన్ అని అంటే, ఆ త్రిబాణంలో ఒక సైకాలజీ ఉంటది. ఒక బాణం దిశను చూపిస్తుంది, ఇంకో బాణం శత్రువుని గుర్తిస్తుంది, ఇంకో బాణం శత్రువుని అంతం చేస్తుంది. సో కాబట్టి ఆ సైకాలజీ మన సినిమాలో ఉంటది. సో మన క్యారెక్టర్స్ ప్లే చేస్తే ఒక్కొక్క బాణం ఎలా ప్లే ఉంటది అనేది. అందుకే సత్యరాజ్ గారు తన మనమరాలది ఒక పర్స్పెక్టివ్ స్టోరీ అయితే, ఉదయ్ భాను గారిది అల్లుడు క్రాంతి కిరణ్ అదొక స్టోరీ ఉంటది. ఇంకొకటి వశిష్ఠ సింహ అండ్ సాంచి రాయ్, ఈ 3 స్టోరీస్ ఒక గేమ్ అన్నమాట. సో ఆ త్రిబాణం అందుకు మేము మెన్షన్ చేసాం. త్రిబాణం వలన బార్బరీకుడికి పేరు కాబట్టి త్రిబాణధారి బార్బరీక్. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది ఫస్ట్ ఈ మూవీ ఇలా తీసుకోవాలి కంటెంట్ అని? కరోనా చాలా మందికి నష్టం కలిగించిందేమో, సూపర్ హెల్ప్ చేసింది నాకు. ఆల్మోస్ట్ మహాభారతం ఒక 250 ఎపిసోడ్లు సీరియల్ చూసాను. అలాగే ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆ బుక్ తీసుకొని చదివేశాను. టోటల్గా మహాభారతాన్ని చదివేశాను. సో కాబట్టి నాకు ఇప్పుడు నా దగ్గర కంటెంట్స్ కుప్పలైపోయినాయి. అసలు ఒక్కొక్క కంటెంట్ తీయాలని ఉంది, కానీ ప్రేక్షకుడు ఆదరించాలి. ఫస్ట్ నేను బార్బరీకుడిని పరిచయం చేస్తున్నాను, చాలా మందికి తెలియదు బార్బరీకుడికి. సో కాబట్టి ఇది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. తర్వాత నేను ప్రతి మహాభారతంలో ఒక్క క్యారెక్టర్ అతని స్టోరీని ఇన్స్పైర్ అవుతూ నేను చేయబోతున్నాను. సో అంటే మన ఉదయ్ భాను గారిని ఈ రోల్ కే తీసుకోవాలి అని చెప్పేసి ఎలా అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు? అసలు పర్టికులర్ గా ఆవిడ రోల్ గురించి చెప్పండి. ఉదయ్ భాను గారు నాకు ఒక రాజసం ఉన్న ఒక మహారాణిలా కనబడతారు నాకు. అంటే ఆ హైట్ గాని, ఒక రకంగా చెప్పాలంటే శ్రీదేవి గారి తర్వాత శ్రీదేవి అనుకోవాలి. నాకు ఆ రాజసాన్ని చూసి నా సినిమాలో ఒక పవర్ఫుల్ వెపన్, ఒక బాణం అంటే ఆ రాజసం ఉండాలి. అందుగురించి నేను యాక్చువల్లీ ఉదయ్ భాను గారు సినిమాల్లోకి వస్తారా రారా ఎందుకంటే కనపడట్లేదు. సో ఎలా తీసుకురావాలి, నాకు అదొకటి ఉండింది, ఎలా తీసుకురావాలి. సో ఓవరాల్గా కథ చెప్పడానికి వెళ్ళాను, నేరేషన్ ఇచ్చాను. ఏదో విందామలే అని అనుకున్నారేమో, నేరేషన్ ఇచ్చిన తర్వాత లేదు సార్ నేను ఇది చేస్తాను. సో కంబ్యాక్ అని అనను, కానీ ఉదయ్ భాను గారు కంబ్యాక్ అనడంలో తప్పే అసలు. యాక్చువల్లీ ఉదయ్ భాను గారు అందరి హృదయాల్లో ఉన్నారు. సో ఆ ఎలితి ఏదైతే ఉంటుందో ఒకటి, ఉదయ్ భాను గారు కంబ్యాక్ కాదు, ఎలితి ఎందుకు ఆగిపోయారు, ఇది కంటిన్యూషన్. ఇది నా ఫీలింగ్. హలో ఉదయ్ భాను గారు, వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాతనైతే ఇండస్ట్రీకి మళ్ళీ అడుగు పెట్టినారు, ఎలా అనిపిస్తుంది? ముందు రెడ్ ఎఫ్ఎం ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఎప్పుడు అన్ని రేడియోస్ అడుగుతూనే ఉంటాయి ఒక ఇంటర్వ్యూ అని, అది పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. బార్బరిక్ పుణ్యం అండి, దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐఎమ్ ఆన్ రేడియో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఉదయ్ భాను గారు మరి రెడ్ ఎఫ్ఎం కి రావడం అయితే అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇది సన్ గ్రూప్ కదా. ఎస్, నా ఇనిషియల్ స్టేజ్ లో వెన్ సినిమా చాలా దూరపు కొండ అయినప్పుడు టెలివిజన్ నన్ను ఆదరించింది. టెలివిజన్ వల్లే నేను నా కుటుంబాన్ని పోషించగలిగాను. వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ దాంట్లో సన్ గ్రూప్ది చాలా గొప్ప పాత్ర ఉంది. సో ఇట్స్ లైక్ మై ఓన్ రెడ్ ఎఫ్ఎం అంటే నాదే. సో ఇస్కి తడి ఉస్కి తడి అయితే ఒక రేంజ్ లో ఉంది అసలు మామూలుగా లేదు. చేసిన దానికంటే చాలా ఒక వరదగా వస్తుంది. తుఫాన్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేసామంటే పాట విన్నప్పుడే ద వే రాహుల్ సిప్లిగంజ్ పాడిన విధానం కానీ మా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అద్భుతంగా అసలు ఏం మ్యాజిక్ చేశారండి. అండ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చెప్పలేము. ఈ పాట ఎలా ఉందో ఆ రేంజ్లో ఉంటుంది. సో అద్భుతంగా మ్యూజిక్ స్కోర్ చేశారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి ఏ భారత్లో అయినా, ఏ దావత్లో అయినా, ఏ ఫంక్షన్లో అయినా ఈ పాట లేకుండా అయితే భారత్ నిక్లేగి నై, అసలు సమస్య లేదు. ఏ ఫంక్షన్ జరగదు ఈ పాట లేకుండా. ఇంత మాస్ సాంగ్, ఇంత అండ్ సూపర్. అంటే ఈ సాంగ్ ఎవరు డాన్స్ చేస్తారో వాళ్ళే డాన్ అయిపోతారు అనమాట. అంతే. సో ఈ పద్మక్క రోల్ ఎట్లా ఉంటది? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉమెన్ ఎలా ఉంటారు అంటే మాట పడదు, తప్పు జరిగితే ఒప్పుకోదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. పవర్ఫుల్, ఎంతటి రౌడీకైనా భయపడదు, గుండె నిండా అల్లుడి మీద ప్రేమ ఉంటది. ఎస్, నిజంగా ఇది కనుక సూపర్ డూపర్ అయితే పద్మక్క మీద ఒక స్టోరీ రాయాలి సార్. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే అంత మంచి రోల్ అది. కనెక్ట్ అయిపోతుంది మెయిన్ గా విమెన్ కి చాలా కనెక్ట్ అవుతుంది. విమెన్ షుడ్ బి లైక్ దట్, షుడ్ బి లైక్ పద్మక్క. అట్లా ఏమన్నా ఉంటే వేసి పడేయాలంతే, అంతే, తగ్గేదేలా. ఆయన స్టోరీ చెప్పగానే ఇంకా మీకు నచ్చేసి కనెక్ట్ అయిపోయి చేస్తా 100%. ఆ పవర్ ఉంది. ఆయన ఎవరినైనా అమితాబ్ బచ్చన్ కూడా ఒప్పించగలరు. ఆయన ఒక స్టోరీతో వెళ్ళారంటే నో బడి విల్ సే నో టు హిమ్. ఆయనకంత పవర్ ఉంది. అండ్ అలాగే తీశారు కూడా. చెప్పడం కాదు, ఆయన ఏమనుకున్నారో. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ మూవీ అండి. స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా, ఒక 10-20 కాంప్లికేటెడ్ మలయాళం మూవీస్ ఉంటాయి కదా, అంత ఇంటెలెక్చువల్ మూవీస్ ని ఒక చోట చేరిస్తే ఎట్లా ఉంటుంది, అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే. చాలా అద్భుతంగా ఎలా చేస్తారో అని టెన్షన్ పడ్డాను. ప్రతి క్యారెక్టర్ ని జస్టిఫై చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మూవీ. ఇట్ విల్ బి ఎ ఫీస్ట్ అండి. చూస్తున్నంతసేపు ఒక కొత్త కథ చూసాము, కొత్తగా ఉంది, టేకింగ్ కొత్తగా ఉంది. యూనో ప్రతి క్యారెక్టర్ అరే ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది అండి. సో అలాంటి సినిమాలో నేను పాడినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో క్రాంతి కిరణ్ గారు, హలో అండి. హలో సాన్వి గారు, వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం. థ్యాంక్ యూ సో మచ్. యా, సో మరి ఈ మూవీలో అల్లుడు కదా, అవును. సో మీ రోల్ గురించి చెప్పండి. నా రోల్ చాలా ఎనర్జెటిక్ రోల్ ఉంటదండి. ఒక అత్తకు భయపడుతూ, ఓకే, అత్త ముందు ఒక కింగ్ లా తిరగాలి, అత్త కూతురు చేసుకోవాలి, ఒక ఆమె డాన్ ని ఏలాలి అనే టైప్ లో ఉంటది క్యారెక్టర్. ఎట్ ద సేమ్ టైం వాకిలి పద్మ అంటే ఆ సిటీ వణికిపోతా ఉంటది. వశిష్ఠ గారి క్యారెక్టర్ తో త్రూ అవుట్ వేరే జర్నీలో సాగుతూ మెయిన్ ప్లాట్ లో ఇన్వాల్వ్ అవుతూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి. ఫస్ట్ నుండి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లవ్ చేస్తారు క్యారెక్టర్ ని. యా, సో డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు, ఎలా అనిపించింది? ఫస్ట్ ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన స్టోరీ చెప్తే అందులో చిన్న సీన్ అయినా కానీ ఎవరైనా మూసుకొని చేసేస్తారు. ఇందాక మేడం చెప్పినారు కదా, ఆయన ఎందుకనంటే నేను పెద్ద చెప్పడానికి కదా, క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు అంత మంచి క్యారెక్టర్ ఇవ్వడం అది ఎవరికి దొరకదు, నాకు లక్కీ నాకు దొరికింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. మెయిన్ గా ఈ రోల్ వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది మరి? హ్యాపీగా చాలా హ్యాపీ అండి. ఒక డెబ్యూటెంట్ కి ఇటువంటి క్యారెక్టర్ దొరకడం అనేది ఈ రోజులలో ఎవరికి దొరకలేదు. నేను అందుకనే చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ ఎక్సైటెడ్. మూవీలో నా క్యారెక్టర్ పేరు దేవ్, నా పేరు క్రాంతి కిరణ్ నుండి క్రాంతి దేవ్ గా మారుతానని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మూవీ గురించి రెడ్ ఎఫ్ఎం లిజనర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్త సబ్జెక్టు, దాంతో పాటు మలయాళం కంటెంట్లు ఇష్టపడే తెలుగు ఆడియన్స్ విపరీతంగా చూస్తారు. మలయాళం కంటెంట్స్, తమిళ రియాలిటీని ఇష్టపడే తెలుగు ఆడియన్స్, తెలుగు కమర్షియాలిటీని ఇష్టపడే తెలుగు ఆడియన్స్, ఓవరాల్ తెలుగు ఆడియన్స్ కోసం ఫుల్ ప్యాక్డ్ ఫిల్మ్. ఒక కొత్త పాయింట్, ఒక త్రిబాణం అనే సైకాలజీని ప్లే చేస్తే అసలు ఎలా హ్యాండిల్ చేశారా ఇలాంటి స్క్రీన్ ప్లేని అని అనిపించే సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫుల్గా ఒక రోజంతా తుఫాన్లో నడిచే సినిమా. ఇంటర్వెల్ వరకు ఒక రోజు ఆగస్టు 15 విపరీతమైన తుఫాన్ హైదరాబాద్ అంతా, అక్కడ నడిచే సినిమా, ఆ వర్షంలో నడిచే సినిమా. క్యారెక్టర్స్ పరిగెడుతుంటాయి ఆ వర్షంలో. సో సీట్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూడకపోతే ఒట్టు. ఆ రోజు నేను మళ్ళీ
థియేటర్ బయట వెయిట్ చేస్తాను, నన్ను కొట్టండి. అంతే. చప్పట్లు కొడతారు. మీ మాటల్లోనే చప్పట్లు కొడతారు. అర్థమైపోతుంది మీ మాటల్లోనే Yeah. ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా అని చెప్పేసి. చాలా ప్యాషన్ తో చేసినటువంటి సినిమా అండి. నేను కూడా ప్రాణం పెట్టాను ఈ సినిమా కోసము. సో కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, కొత్త టాలెంట్స్ ఎంకరేజ్ చేస్తూ, కొత్త కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వచ్చింది. ఎటువంటి బ్యాక్ బోన్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు, బట్ స్టిల్ దే కమింగ్ ఆన్ దేర్ ఓన్. సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మన తెలుగు ఇండస్ట్రీకి చాలా గొప్ప యూనో బలం వస్తుందండి. ఎందుకంటే ఎటు చూసిన టాలెంట్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ అనేవి మాత్రం అందని కొండల్లా ఉన్నాయి. బట్ ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ వస్తే డెఫినెట్గా ఇలా రాటదిల్లిన ఇలా క్రాంతి లాంటి కిరీటాలని తీసుకొస్తారు బయటికి, యూనో ఆపర్చునిటీస్ ఇస్తారు. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏదో మీరు కాంప్రమైజ్ అయ్యి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎంజాయ్ చేయడానికి, ఒక ఫీస్ట్ చూడడానికి, ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ చేయడానికి డెఫినెట్గా థియేటర్స్లోకి రావాలి. 2-3 నెలల తర్వాత ఎలాగో మనకు ఓటీటీలోకి వస్తుంది అని డెఫినెట్గా ఇంట్లో కూర్చోద్దండి, బికాస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే. సో August 22 రిలీజ్ అవుతుంది. కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ బార్బరిక్, త్రిభానదారి బార్బరిక్. యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోతారు సౌండ్ కే